రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. గతంలో ఆయన హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేశారు. రిటైర్ అయ్యాక అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఎస్ఐబిలో పనిచేసిన సమయంలో సస్పెండ్ అయిన డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇచ్చిన సమాచారం ఆధారంగా క్షేత్రస్థాయిలో రాధాకిషన్ రావు బృందం అనధికారిక ఆపరేషన్లు చేపట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. గురువారం ఉదయం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆయన దర్యాప్తు బృందం విచారించింది. నిన్న సాయంత్రం గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయమూర్తి నివాసంలో ప్రవేశపెట్టారు. అనంతరం చెంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. రైట్, మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి ఇన్నారెడ్డి, మొత్తంగా టాస్క్ ఫోర్స్కు సంబంధించి చాలా కీలకమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. అంటే టాస్క్ ఫోర్స్ వాహనాల్లో ఎన్నికలకు ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు ఒక కీలక పార్టీకి తరలించినట్లుగా మనకు సమాచారం అందుతోంది. అసలు మొత్తంగా కిషన్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఏంటి? అసలు రాధాకిషన్ ఏం చెప్తున్నారు? అసలు ఆయన విషయంలో బయటపడ్డటువంటి విషయాలేంటి? విజయ్, మనం గమనించవచ్చు, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం మేరకు భుజంగరావు తిరుపతిలను అరెస్ట్ చేయడం, తర్వాత దీనికి సంబంధించి 5 రోజులు పోలీస్ కస్టడీలో ఈ రోజు 2 రోజులు విచారణ జరుగుతూ ఉంది. అయితే ఇదే రకంగా అసలు ప్రధానంగా ఇదే కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్ కి తరలించిన రాధాకృష్ణ నిన్న జ్యుడిషియల్ రిమాండ్ తరలించడం జరిగింది. ప్రస్తుతం రాధాకృష్ణ పాత్ర మీద పోలీసు విచారించి చాలా కీలకమైన సమాచారాన్ని రాబట్టినట్టు కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఈయన గురించి రాధాకృష్ణ చూస్తే రిటైర్మెంట్ అయిన తర్వాత 2 సార్లు ఓఎస్డీగా పనిచేశారు. అలాగే శాసనసభ టైంలో రాధాకృష్ణరావు పైన అప్పటి సందీప్ కుమార్ శాండిల్య ఎన్నికల కమిషన్ ప్రత్యేక నివేదిక పంపించడం తోటి అప్పుడు ఆయన టాస్క్ ఫోర్స్ బాధ్యతను తొలగించారు. అయితే ఎన్నికల అనంతరం మీరు చెప్పినట్టు ఎన్నికల సమయంలో కూడా ఆయన టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులు పంపించడం కాక ఎన్నికల అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడంతో రాధాకృష్ణరావు తన పదవికి రాజీనామా చేసి దీంట్లో ప్రధానం మనం గమనిస్తే రాధాకృష్ణరావు గట్టుమల్లును విచారిస్తున్న క్రమంలో అంటే రాధాకృష్ణతో పాటు ఎస్ఐబిలో ఉన్న గట్టుమల్లును కూడా పిలిపించి విచారించారు. సో ఈ విచారించినప్పుడు చాలా అనేకమైన విషయాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. అంటే ఎప్పుడైతే వీళ్ళిద్దరిని విచారణ చేస్తున్నారని చెప్పి తెలియగానే బేగం బజార్ చెందిన కొంతమంది వ్యక్తులు అజ్ఞాతకు వెళ్లిపోయి చేస్తారు. అంటే బేగం బజార్ ప్రాంతంలో హవాలా గంజాయి దందా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారితో ఒక పక్కన రాధాకృష్ణరావు కావచ్చు, తర్వాత గట్టుమల్లుకు కావచ్చు, ఇద్దరికి కూడా చాలా భారీ ఎత్తున ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. హవాలాలో కూడా ఆయన చాలా సపోర్ట్ చేస్తా ఉన్నాడు. గట్టుమల్లుతో పాటు రాధాకృష్ణ కూడా చెప్తాను కూడా ఇప్పటికే ఇన్ఫర్మేషన్. ఇదే కాకుండా రాధాకృష్ణతో మాత్రమే కాకుండా ఈయనకు మరో టాస్క్ ఫోర్స్ పోలీసులు సపోర్ట్ చేస్తున్నారని చెప్పిన నేపథ్యంలో కూడా ప్రస్తుతం అయితే మాత్రం వాళ్ళ ముగ్గురు కూడా అదుపులోకి తీసుకుని వాళ్ళ పోలీసు స్వాధీనం చేసుకుని రహస్య ప్రాంతంలో విచారణ చేసి తెలుస్తా ఉంది. సో అదే కాకుండా విజయ్ మరో విషయంలో అంటే ప్రణీత్ రావు డ్రైవర్ గా పనిచేసిన వ్యక్తితో పాటు ఒక కానిస్టేబుల్ కూడా పోలీసులు అదుపు తీసుకుని తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం ఎస్ఐబిలో హార్డ్ డిస్క్ ధ్వంసం చేసి వాటిని మూసినదిలో పడవేసిన నేపథ్యంలో ఈ ఘటనలో దీని ప్రమేయం ఉంది. అంటే ఎప్పుడైతే ప్రణీత్ రావు హార్డ్ డిస్క్ ధ్వంసం చేసిన తర్వాత అడవుల్లో పడవేయడమే కాకుండా కొన్ని మూసినదిలో పడవేసిన నేపథ్యంలో దానికి సపోర్ట్ చేసింది ఒక డ్రైవర్ కూడా సపోర్ట్ చేశాడు. డ్రైవర్ కి పంపించి ఈ రకంగా ధ్వంసం చేసి మూసినదిలో పడవేయమని చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. సో మొత్తం మీద ప్రస్తుతం ఈ రోజు తిరుపతి భుజంగరావు సంబంధించి 2వ రోజు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఒకవైపు రాధాకృష్ణ గురించి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ సేకరిస్తూనే వాళ్ళు చేసిన అరాచకాలు వాళ్ళకు సంబంధించి హవాలా సంబంధించి కావచ్చు, ఈ ఫోన్ ట్యాపింగ్ లో వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఎవరెవరు బెదిరించారు, ఏ వ్యాపారం బెదిరించారు, ఏ హవాలా వాళ్ళు బెదిరించారు, చివరకు సినిమా హీరోలను కూడా వదిలిపెట్టాలని చెప్పి తెలుస్తున్న నేపథ్యంలో ఇక్కడ భారీ ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగాయి, డబ్బులు వసూలు చేశారని చెప్తున్న నేపథ్యంలో కూడా దానికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయి సమాచారం సేకరిస్తున్న పరిశీలిస్తా ఉంది. ఇదే కాకుండా దీంట్లో కీలకంగా వ్యవహరించిన టీఆర్ఎస్ పెద్దలను కూడా త్వరలో అరెస్ట్ చేస్తారు. దానికి సంబంధించిన పూర్తి స్కెచ్ కూడా రెడీ అని చెప్పని కూడా మనకు సమాచారం అంతా ఉంది. విజయ్, ఎస్ రెడ్డి, అంటే ఇక్కడ బాగా షాకింగ్ కి గురి చేసే విషయం ఏంటంటే టాస్క్ ఫోర్స్ వాహనాలకు సంబంధించి అంటే ఎక్కడైనా ఈ అక్రమంగా డబ్బు కానీ మద్యాన్ని కానీ పట్టుకునేటువంటి అదే టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బును తరలించారంటే అంటే ఎంతకు తెగించారనేటువంటి ఒక చర్చ కూడా ప్రజల్లో ఎక్కువగా జరుగుతోంది. ఏ విధంగా చూడాలి ఈ అంశాన్ని? విజయ్, మనం గమనించవచ్చు, ప్రధానంగా ఎప్పుడైతే రాధాకృష్ణరావును విచారిస్తున్న సమయంలో ఎస్ఐబిలో ఉన్న గట్టుమల్ని కూడా పిలిపించి విచారిస్తారు. అంటే ఇద్దరిని విచారిస్తున్నారు అని తెలియగానే బేగం బజార్ లో ఉన్న కొంతమంది వ్యాపారస్తులు అజ్ఞాతాలకు పోయారు. అంటే
వీళ్ళ నెట్వర్క్ అనేది బేగం బజార్ లో హవాలా వ్యక్తులతో ఉంది, అలాగనే చాలా మంది గంజాయి దందా వ్యక్తులతో ఉందని చెప్పిన ఆ విషయం కూడా ఇంటెలిజెన్స్ గుర్తించింది. సో ఇదే కాకుండా ప్రధానంగా మీరు చెప్పినట్టుగానే ఈ ఎన్నికల టైంలో కావచ్చు, తర్వాత ఈ హవాలా జరుగుతున్నప్పుడు కావచ్చు, ఈ ప్రభుత్వం సంబంధించిన డబ్బులను యథేచ్ఛగా అఫీషియల్ గా టాస్క్ ఫోర్స్ వాహనంలోనే ఆయన తరలించారు అని కాకుండా ఈ అక్రమ వసూలు చేసిన డబ్బును కూడా ఎవరికి ఇచ్చారు, ఎవరి ద్వారా దాన్ని ఎవరికి చేరాయి, వీళ్ళ కమిషన్ ఎంత, దీంట్లో ప్రధాన భూమిక పోషించిన వ్యక్తులు ఎవరు అన్న విషయం మీద చాలా కూలంకుషంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ గమనిస్తా ఉంది. మొత్తం మీద రాధాకిషన్ రావు గట్టుమల్లు ఎప్పుడైతే పోలీసు విచారణలో ఉన్నారో తెలియగానే అప్స్టాండ్ అయిన ఎవరైతే బిజినెస్ మెన్ ఉన్నారో వీళ్ళందరూ కూడా హవాలాకు సంబంధించిన వ్యక్తులు, వీళ్ళని కూడా గత ప్రభుత్వం పెంచి పోషించింది. దానికి సంబంధించి రాధాకిషన్ రావు అలాగనే గట్టుమల్లు వీళ్ళు టచ్ లో ఉన్నారు అని చెప్పి తెలుస్తా ఉంది. సో వాళ్ళిద్దరు కూడా విచారిస్తే హవాలా గ్యాంగ్ ప్రభుత్వానికి ఇన్వాల్వ్మెంట్, వసూలు చేసిన డబ్బుల షేరింగ్ విషయం కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని కూడా పోలీసు యంత్రాంగం భావిస్తా ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ విన్నారెడ్డి.